హలో అండి, ఈరోజు చెక్క పకోడీ లేదా రిబ్బన్ పకోడీ, దీన్నే ఆకు పకోడీ అని కూడా అంటారండి. రోజు ఈవినింగ్ స్నాక్స్ చేయలేకపోతే ఇలా ఒకసారి చేసి పెట్టుకోండి. 20 days పాటు 8 కంటైనర్ డబ్బాలో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు అండి. సో ప్రాసెస్ అనేది ఎలాగో చేసేద్దాం వచ్చే. ఫస్ట్ అయితే ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులోనే ఒక 3 tablespoon వరకు తెల్ల నువ్వులు, ఒక స్పూన్ జీరా, ఒక స్పూన్ వాము వేసుకొని నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకొని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 2 cups రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి. 1 cup శనగపిండి, 1 cup పుట్నాల పప్పు ఉంటాయి కదా, అవి మిక్సీ వేసుకొని ఆ పొడిని తీసుకోవాలి. అన్నీ కూడా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చి వెన్నపూస ఉంటుంది కదండి, దాన్ని కరగేసుకొని వేసేసుకోవాలి పిండిలో. మీ దగ్గర ఇలా వెన్నపూస లేదంటే బటర్ కానీ లేదా గీ కానీ బాగా వేడి చేసుకున్న ఆయిల్ కానీ వేసుకోవచ్చు. మెల్ట్ చేసి వేసుకోవాలండి. అది కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బటర్ అంతా కూడా పిండికి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకొని అందులోనే మనం వేయించి పొడి చేసుకున్న నువ్వుల పౌడరు, అలాగే ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చగున్న వాటర్తో పిండిని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. నెక్స్ట్ చెక్క పకోడీ వేసే మౌల్డ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కొంచెంగా పిండి ముద్దను తీసుకొని మౌల్డ్లో పెట్టేసుకోవాలండి. బాగా హీట్ అయిన ఆయిల్లో ఇట్లా చెక్క పకోడీ లాగా రోల్ చేసుకొని ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా కూడా చక్కగా వేయించుకోవాలండి. మొత్తం కూడా అదే ప్రాసెస్లో చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.